అందరికీ నమస్కారం. నా పేరు పద్మారాణి. నేను సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఈ మధ్య మీడియాలో ఒక దుష్ప్రచారం నడుస్తూ ఉంది. మా డిప్యూటీ సీఎం గారు సతీమణి గౌరవనీయ బట్టి విక్రమార్క గారి వైఫ్ నందిని మల్లు మేడం మీద ఒక స్మీర్ క్యాంపెయిన్ నడుస్తూ ఉంది. ఆమె పేరట ఎస్కే ప్రసన్న కుమారి. షీ ఈజ్ ఎ రిటైర్డ్ హెడ్ నర్స్ ఫ్రమ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. ఆమె చెప్పేది ఏంటంటే ఒక 40 lakhs బిల్స్ ఆమె పెండింగ్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే ఆమె రిటైర్ అయింది ఎప్పుడు? ఆమె రిటైర్ అయింది 2020లో. అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది పవర్లో? బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ టైంలో ఆమె క్లెయిమ్ చేసుకోలేని బిల్స్ ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో క్లెయిమ్ చేస్తుందంట. ఆమెకేంట ఎవరో ఏదో అడిగారు అని చెప్పేసి ఆమె ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంది. నేను అడిగే సూటి ప్రశ్న ఈమెకి, నందిని మేడం గారు ఏ విధమైన పార్టీ పొజిషన్లో కానీ, ఒక గవర్నమెంట్ హోదాలో కానీ, ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్లో కానీ, ఒక మంత్రి పదవుల్లో కానీ ఎక్కడైనా ఉన్నారా? ఆమెకి ఏ విధమైన యాక్సెస్ ఉందా దీనికి? ఇది ఈ మధ్య కాలంలో అంతా డిజిటల్ మోడ్లో పేమెంట్స్ జరుగుతున్నాయి. ఏ పేమెంట్ అయినా సరే కంప్యూటర్ ద్వారా డిజిటల్ కీ ద్వారానే జరిగేది. ఎవరికి ప్రమేయం ఉండదు అందులో. ఎవరు కూడా దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి అవకాశమే లేని పరిస్థితిలో ఈ స్మీర్ ప్రాక్టీస్ అనేది బీఆర్ఎస్ చేయిస్తుంది. ఈ హరీష్ రావు గారికి చెప్పేది ఏంటంటే, నేను ఇక్కడి నుంచి మేడంకి ఆమె ఎవరో తెలీదు, ఆమెను ఏ రోజు చూసింది లేదు, ఆమె ఏ రోజు మేడంని కలిసింది లేదు. ఒకవేళ కనుక ఆమె దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంది అనుకుంటే, ఇఫ్ ఎట్ ఆల్ షీ హెస్ గాట్ ఎనీ ప్రూఫ్, ఆడియో, వీడియో ఆర్ ఎనీ డాక్యుమెంట్స్, అవి బయట పెట్టండి. మీడియా పరంగా నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి దుష్ప్రచారాలు చేయించడం బీఆర్ఎస్కి బాగా అలవాటు ఉంది. ప్రతిసారి ఒక పనికిరాని మ్యాటర్ తీసుకొచ్చారు. ఆపోజిషన్ అనేది ఒక కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలి గవర్నెన్స్లో. గవర్నమెంట్ ఈ విధమైన మంచి పనులు చేస్తూ ఉంటే వాటి మీద నుంచి మనకేంటంటే ఒక దృష్టిని మళ్లించడానికి ఈ పనికిరాని వ్యవహారాలు, ఈ దుష్ప్రచారాలు, ఒక ఆర్టిస్ట్ని క్రియేట్ చేస్తారు. ఆ ఆర్టిస్ట్ని క్రియేట్ చేసి ఏదో అయిపోయింది, గవర్నమెంట్ ఏదో కరప్షన్ చేస్తుందని కరప్షన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సమాధానం చెప్పాల్సింది అంటే 6,000 crores పాత పెండింగ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ని ఈ ప్రభుత్వం క్లియర్ చేసింది వచ్చిన తర్వాత, పవర్లోకి వచ్చిన తర్వాత. ప్లస్ వాట్ ఎవర్ ఈ ప్రభుత్వం హయాంలో రిటైర్ అయిన వాళ్ళు బెనిఫిట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. పాత బకాయిలన్నీ పెండింగ్ పెట్టిపోయిన వాళ్ళు ఈ విధమైన దుష్ప్రచారాలకి పూనుకోవడం చాలా దురదృష్టకరం. ఈ మనుషులు కూడా, ఈ మీడియా ఏంటంటే, మీడియా ముందు క్వశ్చన్ అడగాల్సిన పాయింట్ ఏంటంటే, నందిని మేడంకి ఏ విధమైన సంబంధం ఉంది ఈ విషయాల్లో? మా పేమెంట్స్ చేయించడానికి నందిని మేడంకి ఎటువంటి ప్రమేయం ఉంటుంది? ఆమె నా ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటుందా, లేక ఆమె ఇంట్లోంచి ఏమైనా జరుగుతుందా, లేక ఆమె మొబైల్ నుంచి ఆమె ఆపరేట్ చేయగలుగుతుందా? ఏదీ లేనప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారాలు? ఏదైనా అతికే విధంగా, ఏదైనా మీకు పోరాడే దమ్ము సత్తా ఉంటే కనుక నిజమైన మ్యాటర్స్ తీసుకురండి, నిజమైన మ్యాటర్స్ తెరపైకి తీసుకురండి, దాని మీద డిబేట్ చేయండి, దాని మీద పోరాడండి, దాని మీద ప్రజల కోసం బెనిఫిట్ అయ్యే మ్యాటర్స్ని ఎత్తండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ప్రతి దానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ అనేది జారీ చేస్తున్నాం. ఈమెకి ఏమైనా ప్రాబ్లం ఉందంటే హెల్ప్ లైన్ కంప్లైంట్ చేసుకోవాలి. ఈ మీడియాలో వచ్చి ఈ విధంగా దుష్ప్రచారాలు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కావు. మేము దీనికి లీగల్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. బట్ వీఆర్ గివింగ్ హర్ లిటిల్ టైం. మీకు ఏదైనా కనుక ప్రూఫ్ ఉంది అంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీడియా పరంగా మీరు ఆ ప్రూఫ్ అనేది బయట పెట్టండి, వచ్చి కలవండి. మీకు ఏమైనా మీకు కావాలి అంటే, ఓకే, పర్సనల్గా కలవాలి అంటే చెప్పండి, మేమే మీకు ఒక వేదిక ఇస్తాం, మీరు కలవండి, కలిసి మాట్లాడండి. ఇలాంటి విషయాలు ఏంటంటే మీడియాలో ఇలా దుష్ప్రచారాలు చేసినంత మాత్రాన రేపు పొద్దున్న వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, రేపు 29లో వచ్చే 28లో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ గెలిచే ప్రసక్తే లేదు. మీరు ఈ విధమైన స్మీర్ టాక్టిక్స్కి పూనుకోకండి. దిస్ ఈజ్ మై వార్నింగ్ టు యూ, హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు. ఐ నో నందిని మేడం పర్సనలీ. ఆమెకి నేను ఈరోజు